ఎలా అనేసి క్లియర్, ఆల్ క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పాను కదా, లాస్ట్ బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్మాల్ టెస్ట్ లాగా గ్రూప్స్ అండ్ వర్చ్ టైప్ కీస్ ఐడెంటిఫై చేద్దామని చెప్పున్నాను. అది ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఓకే, ఎక్కడైనా అర్థం అవ్వకపోతే అడగండి, వాటిని క్లియర్ చేద్దాం. ఓకే, కనబడుతుందా స్క్రీన్? ఎక్సెల్ కనబడుతుందా? యా, చూడండి. సో మాక్ టెస్ట్ పర్టిక్యులర్స్ లైక్ లెడ్జెస్ నేనే ఇచ్చున్నాను. మీరు గ్రూప్స్ ఓచర్ టైప్ కీస్ ఏది ఏ ఫంక్షన్ కీస్కి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. వన్స్ ఈ టెస్ట్ కన్నా మీరు చెప్పినట్లయితే మీకే తెలిసిపోతుంది అనమాట క్లియర్ కట్గా. ఓకే, మీరు కరెక్ట్గా ఆ జిఎల్ని చూస్తూనే, ఆ లెడ్జెస్ చూస్తూనే, సో ఏది గ్రూప్కి వస్తుంది అండర్ గ్రూప్, అదేవిధంగా ఓచర్ టైప్ కీస్ ఏది వస్తుంది అనేది మీకే క్లియర్ కట్గా తెలిసిపోతుంది, మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి. సో నేను ఎవరు చెప్తానో మినిమం ఒక 5 మీరే చెప్పాల్సి వస్తుంది. గ్రూప్ ఏదే వస్తుందో చెప్పాలి, ఫంక్షన్కి ఏమొస్తుందో చెప్పాలి. ఓకేనా? యా, మనోహర్ ఫస్ట్ చెప్పండి మీరు. క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ గ్రూప్. క్యాపిటల్ గ్రూపే వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? F6. F6 ఎందుకు వస్తుంది? క్యాపిటల్ అనేది బిజినెస్ కు రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి రిసిప్ట్ కింద. అంటే బిజినెస్ కి ఇన్కమ్. యా, క్యాపిటల్ అని ఎవరిని పిలుస్తారు? ఓనర్ని పిలుస్తారు. సో ఓనరే తన బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇచ్చినప్పుడు బిజినెస్ ఏమని రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. యా, ఎందుకంటే ఓనర్ కాబట్టి యాజ్ ఎ బిజినెస్ అకౌంట్స్ ప్రకారంగా ఓనర్ని బిజినెస్ క్యాపిటల్ అని రాసుకుంటుంది. కాబట్టి ఇది బిజినెస్ ఇన్కమ్ కాబట్టి ఓనర్ అనే పర్సన్ బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ పర్చేజ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది మనోహర్? పర్చేజ్ గ్రూప్. పర్చేజ్ వస్తుంది. ఓకే, డన్. సో ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F9. F9 ఎందుకు వస్తుంది? స్టాక్ పర్చేజ్ కాబట్టి. స్టాక్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే పర్టికులర్గా అక్కడ మనం అసెట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకేనా? డన్. నెక్స్ట్ సేల్స్ గ్రూప్. సేల్సే వస్తుంది. ఓకే, డన్. అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ వస్తుంది. ఫంక్షన్కి ఏమొస్తుంది? F8. ఎందుకు F8 తీసుకోవాలి? F8 మనం స్టాక్ సేల్ చేస్తున్నాం కాబట్టి. స్టాక్ అని పర్టికులర్గా సేల్ చేస్తున్నాం కాబట్టి, పర్టికులర్గా మనం అసెట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి పక్కన. ఓకేనా? చూడండి. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్. పర్చేజ్ గ్రూప్. పర్చేజ్ రిటర్న్ వచ్చిన F7 సార్. సో ఎందుకు పర్చేజ్ కింద తీసుకుంటాం? ఓకే, ఫంక్షన్కి ఏమొస్తుంది? F7 ఎందుకు తీసుకోవాలి? అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి సార్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షనబుల్ కాబట్టి. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకంటే మనకి F7 తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం ఏ సప్లయర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తుంటామో ఆ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకున్నప్పుడు సమ్ స్టాక్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం అదే సప్లయర్కి మళ్ళీ ఆ స్టాక్ రిటర్న్ చేస్తాము. అంతేగాని అక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఏదైతే నువ్వు డ్యామేజ్ జరిగిన సరుకు ఏదైతే ఉంటుందో అది రిటర్న్ పంపిస్తావు, మళ్ళీ అదే అమౌంట్ పైన మళ్ళీ నీకు స్టాక్ అనేది పంపిస్తారు, కానీ డబ్బులు తీసుకోవడం అలాంటివి జరగవు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్ గ్రూప్. సో డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? మనం ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్కి డ్రాయింగ్స్ F5 సార్. F5 అదే ఎందుకు తీసుకోవాలి? F5 ఎందుకు తీసుకోవాలి? ఇది బిజినెస్ నుంచి కొద్దిగా అమౌంట్ డ్రా చేసుకుంటున్నాం కాబట్టి బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎవరు డ్రా చేసుకుంటున్నారు?
ఓనర్. ఓనర్. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో అది బిజినెస్కి మనకి అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా? చూడండి. ఎస్. ఓకే, వెరీ గుడ్ మనోహర్, బాగా చెప్పావు. నెక్స్ట్ లక్ష్మి, ఆదిలక్ష్మి, నువ్వు చెప్పమా. ఓకే, సేల్స్ రిటర్న్ ఏ దానిలో తీసుకోవాలి? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్, వెరీ గుడ్. ఓకే, ఫంక్షన్కి ఏమొస్తుంది? F7 సార్. F7. ఓకే, ఎందుకు వస్తుంది F7? సేల్స్ చెప్పు. మనం అమ్మిన వాటిలో కొన్ని రిటర్న్ వస్తాయి కాబట్టి వచ్చి మైనస్ అవుతుంది సార్ అది మనకి. ఓకే, సో మన బిజినెస్ కస్టమర్కి సేల్ చేసి ఉంటుంది, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగి ఉంటుంది, ఆ కస్టమర్ మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తాడు. సో అది అదే విధంగా ఈజ్ నాన్ సెక్షన్ అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమొస్తుంది అండర్ గ్రూప్? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇన్వెస్ట్మెంట్కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ కరెక్ట్ కాదా సార్? ఏమొస్తుంది ఇన్వెస్ట్మెంట్కి? ఇన్వెస్ట్మెంట్ గ్రూపే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ గ్రూపే వస్తుంది. ఓకే, ఫంక్షన్కి ఏమొస్తుందమ్మా? F5 వస్తుంది. F5. వెరీ గుడ్. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి అండర్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అవుతుంది. దాని మీద ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుందో అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఓకేనా? చూడ. నెక్స్ట్ లక్ష్మి, ఫర్నిచర్ చెప్పు. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్ సార్. అసెట్. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? F5 సార్. పేమెంట్. పక్కన ఏమి? హలో సార్. నైస్ వస్తుంది. యా, సో ఫర్నిచర్ పక్కన ఎలాంటి క్యాష్ అని కానీ పర్టికులర్గా నేమ్ అని కానీ మెన్షన్ చేయలేకపోతే మనం డిఫాల్ట్గా ఏం ఊహించుకోవాలి? క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఓకే, ఎక్కడ నా వాయిస్ వస్తుంది? ఓకే, నెక్స్ట్. బయట సార్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ఏమొస్తుందమ్మా? ఫిక్స్డ్ అసెట్ సార్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5 సార్. F5 తీసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, వెరీ గుడ్. సో ఫంక్షన్కి ఏమొస్తుంది? F6 సార్. F6 వస్తుంది. సో ఎందుకంటే మన బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పర్చేజ్ చేసింది అనుకోండి. సో దాంట్లో ఒక 20,000 వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు ఆ సప్లయర్. సో మనకి ఏమొస్తుంది? అది డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, సో అది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లక్ష్మి, నువ్వు చెప్పమ్మా. అది లక్ష్మి కదా, ఇంకో లక్ష్మి. కమిషన్ రిసీవ్డ్ ఏమొస్తుందమ్మా? సార్ నాకు గొంతు అసలు బాగోలేదు సార్. ఓకే, సో డన్. ఓకే, డన్. మనోహర్, నువ్వు చెప్పమ్మా. చెప్పు మనోహర్. కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6. వెరీ గుడ్. ఈ కమిషన్ రిసీవ్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఎవరికైనా ఏదైనా సంథింగ్, నాట్ ఓన్లీ ఏ బిజినెస్ అయినా కావచ్చు, మార్కెటింగ్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కమిషన్స్కు పనిచేసే వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. మనం టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఇన్ని టార్గెట్స్ మీరు కంప్లీట్ చేస్తే ఇంత కమిషన్ ఇస్తా అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే అనుకో ట్రైనింగ్ సెంటర్, మీరు 10 మందిని నా దాంట్లో జాయిన్ చేపిస్తే పర్ క్యాండిడేట్ మీద ఇంత పర్సెంటేజ్ అని ఇస్తానని కూడా చెప్తాను. సో అలాంటప్పుడు మన కమిషన్ బేస్డ్ కూడా మనం ఇస్తాం. అది మన బిజినెస్ కైనా కావచ్చు, లేదంటే వేరే బిజినెస్ కైనా కావచ్చు. సంథింగ్ కమిషన్ పెయిడ్ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శాలరీస్ మనోహర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
ఓకే డన్. ఫంక్షన్ కీస్ F5. వెరీ గుడ్. నెక్స్ట్ రెంట్. Direct expense. Sir, indirect expense, sir. Rent. Indirect expense. ఫంక్షన్ కి F5. ఫ్యాక్టరీ రెంట్. Direct expense. డైరెక్ట్. ఫంక్షన్ కి F5. క్యారేజ్ అవుట్వర్డ్స్. Direct expense. క్యారేజ్ అవుట్వర్డ్స్ నాట్ ఇన్వర్డ్స్. Indirect expense, sir. F5. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. నెక్స్ట్ టెలిబిల్. Indirect expense. ఫంక్షన్ కి F5. F5. రిపైర్స్. Indirect expense. ఫంక్షన్ F5. కి వెరీ గుడ్. F. క్యాష్ అండర్ గ్రూప్. Cash group అనుకుంటా సార్. Cash. సో క్యాష్ ఇన్ హ్యాండ్. Cash in hand. డిఫాల్ట్గా సిస్టంలో ఉంటుంది. సో ఇది మనం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. దీనికి మనం ఫంక్షన్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి వదిలేయచ్చు. ఓకేనా. ఒకవేళ క్యాష్ Yes. డిపాజిట్ క్యాష్ విత్డ్రా కానీ సంథింగ్ ఇది న్యాచురల్గా సిస్టంలో ఉండిపోతుంది. ఓకేనా. క్యాష్ Yes, ప్రాఫిట్ sir. అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే. దీనికి పర్టికులర్గా ఫంక్షన్కి అనేది మనం చెప్పలేం. ఓకే. క్యాపిటల్ రిజర్వ్. Reserve and surplus. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. వెరీ గుడ్. ఫంక్షన్కి తెలియదు సార్ అది. యా. సో రిలేటెడ్ టు F7 అని తీసుకోవచ్చు, F5 అని తీసుకోవచ్చు. ఓకే. మ్యాక్సిమం F7 Yes. తీసుకుంటాం, సిచ్యువేషన్ బట్టి F5 తీసుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పెన్సెస్. Indirect expense. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. F5. ఇది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్. ఆ ఫ్యాక్టరీలో అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఆఫీస్లో అయితే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Yes. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్. Direct expense. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. F5. ఫంక్షన్కి F5. బ్యాంక్ ఓడి. Bank OD accounts. బ్యాంక్ ఓడినే వస్తుంది. ఫంక్షన్కి No idea, sir. F4. ఓకే. Okay, sir. Contract. యా. ఆదిలక్ష్మి నువ్వు చెప్పమా. మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి F5 సార్. F5 వస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ నో ఐడియా సార్. సో బ్యాడ్ డెబ్ట్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఫంక్షన్ F5. సో ఎవరికైతే మన బిజినెస్ డబ్బులు ఇచ్చి ఉంటుందో వాళ్ళు ఇవ్వకుండా ఉంటే కన్నా అది బ్యాడ్ డెబ్ట్స్ కింద మనం చూపించుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు అనేసి. ఓకే డన్. ఓకే. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్. కరెంట్ అసెట్ సార్. కరెంట్ అసెట్స్. వెరీ గుడ్. ఫంక్షన్కి ఐ థింక్ F5 సార్. వెరీ గుడ్. వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్కి ఫంక్షన్ కి F5 సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ కరెంట్ అసెట్ సార్. సార్ రెంట్ అసెట్స్. ఫంక్షన్కి F5 సార్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఐ థింక్ కరెంట్ అసెట్స్ అనుకుంటున్నాను సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. Indirect. ఫంక్షన్కి F5 సార్. F. యా. నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ LIC. లోన్స్ అండ్ లయబిలిటీస్ సార్. లోన్స్ అండ్ లయబిలిటీస్. వెరీ గుడ్.
ఫంక్షన్ కి F6 సార్. 6. మెషినరీ ఫిక్స్డ్ అసెట్ సార్. కి F5 సార్. లీజ్ రెంట్ లీజ్ రెంట్ నో ఐడియా సార్. సో ఇండైరెక్ట్. ఫ్యాక్టరీ అయితే డైరెక్ట్. ఫంక్షన్ కి F5 సార్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F6 సార్. F5 చెప్తాను. ఈ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది స్ట్రక్చర్ వేసి చూపిస్తాను ఇప్పుడు. పెట్టి క్యాష్ ఓకే సార్. పెట్టి క్యాష్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇండైరెక్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఇది కూడా రిలేటెడ్ టు మనకి క్యాష్ లాగానే వస్తుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ టు పెట్టి క్యాష్ అట్లయితే F4 వస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ పోస్టేజ్ అండ్ టెలికామ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5 సార్. వెరీ గుడ్. వెహికల్ రిపేర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. అదే కంపెనీ ఫ్యాక్టరీ అయితే డైరెక్ట్ అట్లా. ఫంక్షన్ కి F5 సార్. వాటర్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫ్యాక్టరీలో అయితే డైరెక్ట్. రెంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి F5 సార్. F5 నా సారీ F6 సార్. ఎస్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5. నెక్స్ట్ మనోహర్ నువ్వు చెప్పు. స్టాఫ్ వెల్ఫేర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ఫంక్షన్ కి F5. సో ఈ స్టాఫ్ వెల్ఫేర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఆ పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లల చదువుకి వాటన్నిటి కూడా ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేది మినిమం ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు టాటా కంపెనీలో పనిచేసామంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా వాళ్ళే చదువులు ఇంత అని ఉంటుంది పర్సంటేజ్. తెలుసా? అట్లా అనమాట. ఏంటంటే గిఫ్ట్స్లు ఇవ్వడం, ఓకేనా, తర్వాత రీఎంబర్స్మెంట్స్, ఎంప్లాయీస్కి రీఎంబర్స్మెంట్స్ ఇవ్వడం, ఒకవేళ వాళ్ళకి పిల్లల్ని చదివించడం, అట్లా దానికి సమ్ అమౌంట్ అనేది కేటాయిస్తారు. ఓకే, దానే స్టాఫ్ వెల్ఫేర్ అంటారు. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. ఫంక్షన్ F5. నెక్స్ట్ లోన్ గివెన్ టు రాజేష్ అండర్ ఏం వస్తుంది? లోన్ అండ్ అసెట్స్. లోన్ అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్. F5. వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్ F6. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. క్యాపిటల్. సో ఒకరు ఇద్దరు కలిస్తే క్యాపిటల్. ఓకే, యాక్చువల్గా ఒకరైతే మనం క్యాపిటల్ అని చెప్తాం. ఒకవేళ ముగ్గురు అంతకు మించి ఓనర్లు ఉన్నారంటే దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు.
ఓకే, ముగ్గురు నలుగురు కలిసి వర్క్ చేశారంటే, ముగ్గురు నలుగురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయారంటే దాని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. అది కూడా క్యాపిటల్ కింద తీసుకుంటాం గ్రూప్, బట్ పేరు వచ్చేసి ఈక్విటీ అని వస్తుంది. అంటే ముగ్గురు నలుగురు లేదా అంతకు మించి పైన ఉంటాయి. ఇద్దరి కంటే పైన ఉన్నారంటే దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ. ది ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. గుడ్విల్. ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఎలా అంటారో గుడ్విల్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది. ఇది కూడా F5 తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ F6. డొనేషన్ ఫీజు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి F5. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ F5. బిల్స్ రిసీవబుల్స్. కరెంట్ అసెట్స్ F6. ఓకే, ఇవ్వండి. ఇది మనకి మార్క్ టెస్ట్. ఫస్ట్ బేసిక్ క్లాసెస్ 3 అయితే ఏవైతే ఉన్నాయో, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్, గ్రూప్స్ లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్, ఇవి 3 బాగా అర్థమయ్యాయి అంటే ఈ టెస్ట్ అనేది మీకు ఈజీ అనేది అవుతుంది. ఓకే, ఎందుకు ఈ 3 క్లాసులు అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ పెడుతున్నామంటే, ఆ 3 క్లాసెస్ మీకు ఎంతవరకు అర్థమయ్యాయి అన్నది ఒక ట్రాన్సాక్షన్ చూస్తానే మీరు పర్టికులర్గా ఈ గ్రూపు ఓచర్ టైప్ ఐడెంటిఫై చేశారంటే అక్కడికే సగం సబ్జెక్ట్ వచ్చినట్టు. ఒక జనరల్ లెడ్జర్ని చూస్తానే పలాంది ఇది గ్రూప్ అవుతుంది, పలాంది ఇది ఓచర్ టైప్ అవుతుంది అనేది చెప్పారంటే అక్కడికే మీకు సబ్జెక్టు మైండ్లో ఉందని అర్థం. ఇవి ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతారో కొంచెం ఇంకా అటు ఇటు ఉన్నారని అర్థమవుతుంది. ఓకేనా? సో అదే అనమాట, ఇది మనకి మాక్ టెస్ట్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బాగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ కాన్సెప్ట్లో కరెక్ట్ ఆన్సర్లు ఇస్తారు. ఓకే, 1-2 ఇంచుమించు తప్పుపోయినా బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారంటే ఎవరి గ్రీన్గా మనం సబ్జెక్ట్లో ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన వెనక వస్తుంది. సబ్జెక్ట్ ఇంపార్టెంట్, బ్యూటీ ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు. సబ్జెక్టు ఉన్నది అంటే మన మనిషి బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా ఆటోమేటిక్గా అవి ఏం పనికిరావు. మన ఆల్రెడీ మీకు తెలుసు అబ్దుల్ కలాం గారు ఎలా ఉంటారు, ఎవరో ఆయన చూస్తే లైక్ చేస్తారా? చేయరు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఏంటి? సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్గా ఆయనకు రెస్పెక్ట్. బ్యూటీ రెస్పెక్ట్ ఇవ్వరు, పర్సనాలిటీ రెస్పెక్ట్ ఎవరు కూడా ఇవ్వరు. నాలెడ్జ్ అది గెయిన్ చేసుకోండి, మార్కెట్లో 100% సక్సెస్ఫుల్ అయిపోతారు. సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో అన్నెసెసరీ యాక్టివిటీస్ అన్నీ వదిలేసి సబ్జెక్ట్ మనం ఎంత బాగా మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటామో అంత రెస్పెక్ట్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళే మనకు తెలియని రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు పలకరించకపోయినా వాళ్ళే పలకరిస్తారు, అన్నీ చేస్తారు. అది సబ్జెక్ట్లో ఉన్న దమ్ము. కాబట్టి సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేయండి మెయిన్గా. ఓకేనా? సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం.